ఇదిగో సెటు, నా పని అయిపోయింది. నాకు వచ్చే డబ్బులు ఇస్తారా? మా ఇంటి దగ్గర భార్య పిల్లలు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. సరే తీసుకో అని అతను డబ్బులు ఇతని చేతికి ఇస్తాడు. ఇంటికి వచ్చాక తన భార్యతో ఇలా అంటాడు. శ్యామల, నేను వస్తూ ఉండగా దారిలో నా వెనుక ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటో నాకు తెలీదు, కానీ చాలా భయంగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుకే ఈ ఊరు చాలా గంభీరంగా ఉంది. ఇక్కడ ఎన్నో భూతాలు తిరుగుతూ దెయ్యాలు ఉన్నాయట. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని తన భార్యతో తను చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగా రామయ్య కుమారుడు తన ఇంటి ఆవరణ వైపు అలా వెళ్తూ ఉంటాడు. వెంక నుంచి ఏమిటో పెద్దగా సౌండ్ వస్తుంది. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు అని వినపడగానే తిరిగి చూస్తాడు. ఏమీ కనపడదు. అలాగే మెల్లగా ఇంటికి వచ్చాక తన తల్లితో అంటాడు. అమ్మా, నేను వస్తూ ఉండగా నన్ను వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు ఆగు ఆగు అని వినిపించిందమ్మా అని చెప్తాడు. అందరూ పడుకున్న తరువాత తన తల్లి లేచి కిటికీ దగ్గర నుంచి ఊరిలోకి అలా చూస్తూ ఉండగా ఒక మంత్రగత్తె భయంకరంగా వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిన రామయ్య ఇంటికి రాగానే తనతో చెప్తుంది. ఏవండి, ఈ ఊరు వదిలేసి మనం త్వరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదో చాలా భయంకరంగా తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు రామయ్య ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకు తెలిసిన ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా తన ఇంటి బయట ఒక మంత్రగత్తె ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. వదిలిపెట్టను, నా కుటుంబాన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టాను అంటూ ఏడుస్తూ శ్మశానం వైపు వెళ్తూ ఉంటుంది. మరుసటి రోజు రామయ్య ఆ మంత్రగత్తె గురించి తెలుసుకుందామని తనకు తెలిసిన ఒక స్వామీజీ దగ్గరకు బయలుదేరుతాడు. తన దగ్గరకు వెళ్ళి, స్వామి, మా ఇంటి చుట్టూ మమ్మల్ని వేధిస్తూ ఒక మంత్రగత్తె భయంకరంగా తిరుగుతూ ఉంది. అందుకే మాకు భయం వేసి మీ దగ్గరకు వచ్చాను స్వామి. మాకు ఏదన్నా మార్గం చూపండి. మేము ఏ తప్పు చేయలేదు. తను ఎందుకు అలా మా వెంట పడుతుందో మాకు తెలియదు. కానీ తనకు ఏం అన్యాయం జరిగిందో కొద్దిగా మీ మంత్రాలతో మాకు చూపించగలవా స్వామి అని స్వామీజీని అడుగుతాడు. స్వామీజీ మంత్రాలు వేసి ఆ మంత్రగత్తెకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకుందామని మంత్రాలు వేసి ఆ మంత్రగత్తెని తన వద్దకు రప్పించుకుంటారు. పలికారా, బయటికి రా, వచ్చావు, చెప్పు, నీకు ఏమి సమస్యలు ఉన్నాయి? ఈ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? చంపేశారు నన్ను, నా కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా ఊరి ప్రజలు అందరూ కలిపి చంపేశారు. అందుకే ఊరిలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి నా కోరికని తీర్చుకోవాలని పగ తిరుగుతూ ఉంటాను. అందుకే చిన్న చిన్న బాబులని, చిన్న పిల్లోళ్ళని ఎత్తుకెళ్ళి నేను బలి ఇస్తాను. వదిలిపెట్టను. ఈ ఊరిలో నాకు అన్యాయం జరిగింది, వదిలిపెట్టను. చంపేస్తా, ఊరందరినీ చంపేస్తా అని అంటూ మాయమైపోతుంది. తిరిగి ఇంటికి వచ్చాక తన భార్యతో ఇలా చెప్తాడు. శ్యామల, నీకు ఒక నిజం చెప్తాను, కంగారు పడకు. మన బాబు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు తన భార్య అంటుంది. ఏమిటండి, ఏమి జరిగినది? కంగారుగా ఉన్నారు ఏంటి? స్వామీజీ గారు ఏమి చెప్పారు? చెప్పారు, స్వామీజీ చెప్పారు. మన ఇంటి చుట్టూ తిరుగుతున్న మంత్రగత్తెని, వాళ్ళ కుటుంబాన్ని ఊరి ప్రజలు చంపేశారట. అందుకే తను పగతో మన ఊరిలో ఉన్న ప్రజలందరినీ చంపాలని పగతో తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టదంట. తను చిన్నపిల్లలనే చంపాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే మన బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మీరు ఈ పొద్దున్నుంచి తెల్లవారేలోపు నాన్నగారింటికి వెళ్ళే మార్గం నేను వెతుకుతాను. ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళాలి అంటే చాలా ప్రమాదము. ముందుగా మన బాబుని కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఆ చిన్నపిల్లలనే ఎక్కువగా చంపేస్తుంది.